ఇది ఇలా ఎందుకు మొహం పెట్టిందో తెలుసా? దాని పుట్టు వెంట్రుకలన్నీ తీయించేసామని. ఎక్కడ? తిరుత్తణిలో. అందుకే మేము తిరుత్తణి ప్రయాణం. మీరందరికీ తిరుత్తణి చూడాలని ఉందా? తిరుత్తణిలో వెళ్తూ వెళ్తూ మీకు చాలా విషయాలు చెప్తాను, వినండి. మేమందరం పొద్దునే బయలుదేరిపోయాం. 6 గంటలకు బయలుదేరితేనే కానీ సాయంత్రం వరకు రాలేము కదా. అందరూ ఫుల్ ఫ్యామిలీ మొత్తం బయలుదేరాము. దీనికి కారణం ఏంటంటే పుట్టు వెంట్రుకలు తీయించడం. వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళ కులదేవుడైన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో పుట్టు వెంట్రుకలు తీయాలని ప్లాన్ వేసుకున్నారు. అందుకే ఈరోజే పట్టు చీర మాట్లాడుకుని 3-4 ఫ్యామిలీస్ అందరూ కలిపి వెళ్ళారనమాట. 3-4 ఫ్యామిలీస్లో ఇదే వాళ్ళమ్మ ప్లాన్ అయితే వేసింది. వీళ్ళు మేము ఫాలోవర్స్ అనమాట. అందరం కలిపి హాయిగా ఎంజాయ్ చేస్తూ ఒక రోజంతా తిరుత్తణిలో గడిపొచ్చాము. మీకు చూపిస్తాను ట్రెడిషన్స్. అదేంటో మేం ప్లాన్ అయ్యగానే 3-4 రోజుల నుంచి ఉన్న ఎండంతా తగ్గిపోయి కూల్ అయిపోయాం. చాలా హ్యాపీగా అనిపించింది వెళ్తుంటే. గుడికి వెళ్తున్నాము అంటే ఆ ఫీలింగే వేరు. అక్కడ గుడిలో ఉండే మ్యాగ్నెటిక్ పవర్స్ మన మీద కూడా ఎఫెక్ట్ అయ్యి మనం కూడా చాలా ప్రశాంతతగా ఆనందంగా ఉంటాం. ఆ మ్యాగ్నెటిక్ పవర్స్ గుళ్ళోనే కాదు, మన మీద ఉండి మనలో కూడా ఆ పవర్ అంతా వస్తూ ఉంటుంది. ఇంకా మన ఫ్యామిలీ అంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. మనందరూ కలిసి వెళ్ళడం అనేది ఒక గొప్ప వరం. భగవంతుడి ఆశీర్వచనమో ఏంటో అప్పుడే మబ్బులన్నీ పట్టేసి వర్షం కూడా స్టార్ట్ అయింది. తిరుత్తణి వెళ్ళే దారిలో మేము బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. బ్రేక్ఫాస్ట్ చేస్తే కడుపులో తిరుగుతుంటాయి, ఎలుకలు పరిగెడుతుంటాయి. కాబట్టి బ్రేక్ఫాస్ట్ కోసము ఇక్కడ ఆగామన్నమాట. ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు మళ్ళీ తిరుత్తణికి వెళ్ళిపోతాం. హోటల్ చూపించాలి ఫస్ట్. అందుకని హోటల్కి వెళ్దామా, బ్రేక్ఫాస్ట్ చేద్దామా? రండి ఫ్రెండ్స్, కలిసి తినేద్దాం ఫ్రెండ్స్. చూడండి అందరూ తమిళనాడు ట్రెడిషన్తో ఎలా వస్తున్నారో. తమిళనాడులో లుంగి వేసుకుని అది చేస్తాం. మనం ఈ హోటల్కి వచ్చాం. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తినాలని అనిపించదు, కానీ ప్రేమ ఉంది. కానీ కడుపు ఊరుకోదు కదా శరీరము. దానికోసము ఏదో ఒక టిఫిన్ పట్టించేద్దాం అనుకున్నాం. ఇక్కడి నుంచి చూస్తే వలస పక్షుల్లాగా పక్షులన్నీ గుంపులుగా ఎగురుతున్నాయి. మీకు కొంచెం వాతావరణం డల్గా ఉండడం మంచిగా కనిపించలేదు, కానీ భలే బ్యూటీగా ఉంది. తమిళనాడు కాఫీ గిన్నెలో ఇస్తారు, ఇలా పెట్టి బయట ప్రకృతి, ఆ పచ్చదనము, ఆ సిటీలో కన్నా అవుట్స్కట్స్లో ఉన్న ఆ బ్యూటీ. మనము అసలు సంగతికి వచ్చేద్దాం. అసలు ఎందుకు తెలుసా కుజుడు ఆలయానికి వెళ్ళాలి? మనము చేసుకున్న పుణ్యపాపాలని బట్టే మన జీవితము దారి ఏర్పడుతుంది. మనం పుణ్యం చేసుకుంటే అదే దేవుడు మంచి ఇస్తాడు. మనం చేసుకున్న కర్మల్ని బట్టి పుణ్యము పాపం అనేది డివైడ్గా అయిపోయి అదే కర్మల్ని మనకి ఇస్తాడనమాట. ఈ కుజుడు విషయం వచ్చేసరికి ఎవరైనా వెళ్తున్నారనుకోండి, యాక్సిడెంట్ అయిపోతుంది సడన్గా. అన్నిటికన్నా భగవంతుడి అనుగ్రహం ఉంటే అన్నీ తొలగిపోతాయి. మళ్ళీ కుజుడు కారణం ఎర్రదనం కాబట్టి మనం కుజుడిని శాంతి చేయడానికి పగడాలు కానీ ఎర్రని వస్తువులు, ఎర్రని థింగ్స్ మనం వాడుతూ ఉండాలి అని. పెళ్లి చేసుకుంటుంటే కుజుడి స్థానం చూస్తారు. కుజుడు 7th ప్లేస్లో ఉంటే 24 గంటలు భార్య మీద అరుస్తాడనో ఏంటో కుజదోషం అని చెప్పేసి చెయ్యరు. దానికి పరిష్కారాలు ఆలోచిస్తారు. నిజంగా పరిష్కారాల్లో చాలా ఫలితాలు కూడా ఉన్నాయి. అది మనం గ్రహించాలి. నేను మొన్న వీడియోలో చెప్పినప్పుడు 7th ప్లేస్ కుజదోషం అని చెప్పాను. 8th ప్లేసు ఇంకా 9th ప్లేస్కి వద్దాం. 9th ప్లేస్ అనేది పుణ్యస్థానం కాబట్టి పూర్వజన్మలో మనం ఏం చేసుకున్నామో అవన్నీ తీసుకొచ్చి ఈ జన్మలో అనుభవిస్తాము. మనం ఏం చేసుకుంటే అదే మనకి జీవితంలో రిటర్న్ అవుతుంది. బాల్ గోడకి కొట్టినట్టు ఎలా రిటర్న్ అవుతుందో అలాగే మన కర్మలు కూడా మననే అనుభవించేలా చేస్తాయి. ఇంకా 11th ప్లేస్ అంటే భాగ్యస్థానము అంటే మన జీవితంలో లక్ ఫ్యాక్టర్ అన్నమాట. అది వర్క్ అవుతుంది. 12th ప్లేసు కర్మలు. ఇంకేంటి, జీవితం ఎండ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, అన్నీ ఖర్చు అయిపోతూ ఉంటాయి అన్నమాట. జీవితంలో ఆ స్థానంలో ఏ గ్రహాలు ఉంటే ఆ గ్రహాల ప్రభావం వలన ఆ ఫ్యాక్టర్స్ అన్నీ పోతూ ఉంటాయి మన జీవితంలో. 6th ప్లేస్లో కుజుడు ఉంటే డాక్టర్స్ అవుతారు. దాంతోపాటు చంద్రుడు కూడా ఉంటే చంద్రుడు మెడిసిన్స్కి ఎక్కువ ఇదనమాట. ముందు మనం ఏ కార్యక్రమానికి వచ్చామో అక్కడికి వచ్చాం. ఈ గుడికి వచ్చిన తర్వాత ఊరంతా రెస్టారెంట్స్, ఫుడ్డు, హోటల్స్, కళ్యాణ కట్టలు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి.
ఈ ప్లేస్ కనుక్కున్నాం కళ్యాణకట్ట. ఆ కళ్యాణకట్టకి వెళ్ళి పాపకి మామయ్య ఒళ్ళో కూర్చోపెట్టి జుట్టు తీయించాలంటారు. మామయ్యతోని వెండి కత్తెర వేయించి ఒకటి, ఆ తర్వాత ఆ జుట్టు తీయించేస్తాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అదే పనిలో ఉన్నారు. చాలా పెద్దది ఒక టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకుంటే పిల్లలకి ఆడవాళ్ళ కంఫర్ట్ కోసం లేడీస్ కూడా తీసేవాళ్ళు. అందరి సమక్షంలో భగవంతుడికి తలనీలాలు సమర్పించేస్తుంది పుట్టు వెంట్రుక. అందరూ ఉండడం కూడా ఎన్నో జన్మల అదృష్టం. అమ్మ, నాన్న, మావయ్య కూర్చొని జుట్టు తీయించేస్తున్నారు. మేమందరం చూసి ఆశీర్వదిస్తున్నాం అనమాట. ఆ పాపని ముందే ప్రిపేర్ చేసాము. ఇదిగో చూడండి ఎలా ఉందో, ఎలా చూస్తుందో. ఈ వెంట్రుకలు తీయడం ద్వారా చిడ అనేది పోతుంది. అంతా అయిపోయాక స్నాన కార్యక్రమాలు బిగించేసి దేవుడి దర్శనానికి వెళ్ళిపోదాం. మనం ఎక్కడ వచ్చామంటే తిరుత్తణికి వచ్చాము. తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి మనకి సంసారానికి అధిపతి, శక్తికి మూలం. కుమారస్వామి మూలంచాడు. మంచి ఫైటర్ కుమారస్వామి. కుజుడు కనుక 6th place లో ఉంటే గుడ్ ఫైటర్స్ అవుతారనమాట. గుడ్ ఫైటర్స్ ఎక్కువగా ఆర్మీలో పనిచేసే వాళ్ళు, వాళ్ళందరికీ కుమారస్వామి కుజుడు అధిపతిగా ఉంటాడు. మీకు ఇవన్నీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి దేవుడి దర్శనం వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జీవితంలో మనకి జ్ఞానం అనేది చాలా అవసరము. జ్ఞానం ద్వారా మనం ఎంతో సాధించగలము. మనం జ్ఞానం ఉంటే ఎన్నో ప్రాబ్లమ్ని తెలివితేటలతో మనము అధిగమించగలము. అలాగే జ్యోతిష జ్ఞానం ఉంటే మనం జీవితంలో ఏ విధంగా ఎదగాలో అది కూడా తెలుసుకోగలము. ఎందుకంటే మనకి ఏది సూటబులో అది మన జీవితంలోకి వచ్చిందనుకోండి, మనం ఎంతో సాధిస్తాం. చూడండి, ప్రసాదాలు కూడా తినేస్తున్నాం మనము. ప్రసాదం కింద వాళ్ళు పొంగలం అంటే జీవితం దేవుడి అనుగ్రహమే కదా. అది లభించడం అంటే మనకి ఎంతో పూర్వపుణ్య సుకృతం. మనం ద్వారా తెలుసుకుని మనము ఆ విధంగా వెళ్తూ ఉంటే ఎంతో ఎదుగుతాం. అదే మనకి జ్ఞానం తెలియకుండా వేరే విధంగా వెళ్తే మనం అందులో జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. ఒకళ్ళు డాక్టర్ అవుతారని రాసి పెట్టుందనుకోండి, ఎవరి ఒత్తిడి వలన డాక్టర్ అవ్వకుండా వేరే రకంగా మనం వెళ్ళామనుకోండి, మనం అందులో ఎదుగుదల సాధించలేము. ఇవన్నీ కొంచెం తెలివితేటలుగా చూసుకోవాల్సిన 12వ స్థానము మనకి ఒక గొప్ప వైరాగ్యాన్ని ఇచ్చే గొప్ప స్థానం కూడా. అక్కడ ప్లేస్లో గురుడు ఉంటే మనం ఎంతో జ్ఞానం తెలుసుకుంటాం. మనకి ఎన్నో విషయాలు దేవుడు కానీ రాహు ఉంటే మనము బాగా ఛేదించి జీవిత రహస్యాలని తెలుసుకుంటాం. చంద్రుడు కూడా మకర రాశి కానీ మకర లగ్నం కానీ ఉన్నారు. వాళ్ళు ఏమీ చెయ్యక్కలేదు. మకరం నీళ్ళల్లో ఉంటే ఎలా ఫుడ్ అంత దగ్గరకు వస్తుందో అలాగే వాళ్ళకి సంపాదించకపోయినా వాళ్ళ దగ్గర బాగా వస్తుందన్నమాట. కుజుడు 6th ప్లేస్లో ఉంటే మనం చాలా డిపాజిట్స్ చేస్తాము. జీవితాంతం మనకి డిపాజిట్స్ అనేది ఉంటాయి బాగా. గుళ్ళో అన్నం తినకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ కోసము ఎన్నో రకాలుగా ఈ ఫుడ్ ఐటమ్స్ కానీ జ్యూసులు, ఎక్కువగా మజ్జిగ పెట్టారు. ఎండాకాలం కాబట్టి మజ్జిగ, నిమ్మరసాలు, మామిడి పళ్ళు రకరకాలుగా ఉన్నాయి. ఇంకా పండగేననుకోండి. అవుతూ సాయంత్రం అయిపోయిందా, ఇంకా మనము సాయంత్రం డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోదామని హోటల్కి వచ్చాము. లీలామృత్ వెళ్ళిపోయిన తర్వాత లంచ్ కోసము తిరుత్తణి అయ్యాక లంచ్ కోసము నిత్యామృతం హోటల్కి వచ్చాము. చూద్దాం ఎలా ఉంటుందో ఫుడ్. ఇది చెన్నైకి దగ్గరలో ఏ ప్లేస్లో ఉంది, అక్కడ ఉంది. అందరూ డిన్నర్ చేసి మళ్ళీ బస్సు ఎక్కేశారనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, చెన్నై నుంచి వెళ్ళేటప్పుడు మీకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. హోటల్స్ విషయంలో కానీ మీకు ఆగి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు, డిన్నర్ చేయడానికి అనుగుణంగా మనకి చాలా కన్వీనియంట్గా హోటల్స్ ఉంటాయి. హోటల్ అనేసరికి ఏ ప్రకారమైన ఉత్సాహం వచ్చేస్తుంది. అన్నీ ఎవరికి తోచినట్టు వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. ఆపం అని ఒకళ్ళు, పానీపూరి అని ఒకళ్ళు, పావ్ బాజీ అని ఒకళ్ళు, ఇంకా ఇక్కడ అన్ని స్వీట్లు, హాట్లు అన్నీ దొరుకుతాయి. కాబట్టి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆర్డర్ చేసుకుని తినేసారు. ఒకళ్ళు వెజిటబుల్ బిర్యానీ, ఒకళ్ళు నాన్ కర్రీలు, ఒకళ్ళు పన్నీర్ బటర్ మసాలా ఇది అనుకుంటూ ఆర్డర్ చేసేసుకుంటే ఇంకేంటి పండగ. ఇప్పుడు లాస్ట్ నేను మాత్రము ఒక టీ ఆర్డర్ చేసుకుని తాగేసాను.
అయిపోయి నా టీ నాకు వచ్చేసింది కాబట్టి నేను తాగేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుత్తణి వెళ్ళడానికి చిన్న ప్లాను, చిన్న చిన్న విషయాలు చెప్తాను. ఇలాంటి వీడియోలు తీసుకొని చిన్న చిన్న విషయాలన్నీ చెప్తుంటాను. ఇవన్నీ మీరు నిజంగా పాటిస్తే చాలా మంచిది. ఈ జ్యోతిషం అనేది కూడా వేదాలలో ఒక పార్ట్, అందుకనే అది నేను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అనమాట చెప్పడానికి. అది మనము తత్వం బాగా తెలుసుకోవచ్చు. మీకు ఆ తత్వం గురించి కూడా ఒక వీడియో చెప్తాను. చిన్న గుడికి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడు కానీ ఆ వీడియోలు మంచిగా చేసి చెప్తాను, మీరు వినండి. చిన్న చిన్నవి, ఇది పెద్ద వీడియో, ఇది జస్ట్ మీకు చూపించడానికి ట్రెడిషన్స్ గురించి చెప్పాను. మీకు నచ్చితే చూసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ప్లీజ్, లవ్ యూ ఆల్.